మళ్ళీ వాయిస్ తీసుకున్నా చూడరా స్తంభంలో తిన్నారా గైస్ ఈరోజు మనం ఏంటంటే ముద్దనూరు మంగపొట్టు పంచాయతీ దగ్గర ఇక్కడ ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట షూట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే గైస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ ఏం జరిగింది అని అంటే కంటెంట్ లో బ్రిటిషర్స్ పరిపాలించే టైంలోనే ఒక ట్రైన్ ముంబై వెళ్తుంది అనమాట. హైదరాబాద్ టు ముంబై మేబీ కావచ్చు, ముంబై మేల్ అంట ఆ ట్రైన్. ఆ ట్రైన్ ఏంటంటే తెల్లవారి 3 గంటల సమయంలో మంగపట్నం అనే గ్రామం దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఆగింది. ఇక్కడ ఎక్కువ భారీగా వర్షం వచ్చి ట్రైన్ ఏమైందంటే ఆ ట్రాక్ తప్పిపోయి మూవ్ అయ్యడంలో స్లిప్ అయిపోయి పడిపోయింది అనమాట. దాంట్లో ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, బ్రిటిష్ కాలంలో ఫారినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరూ చనిపోయారు అనమాట. దాదాపు ఒక 80 మంది దాకా చనిపోయారు. దాంట్లో ముఖ్యంగా ఒక ఆవిడ ఏంటంటే ఒక మదర్ తెరీసా లాగా అనమాట. ఆమె చాలా ఫ్రీ స్కూల్స్, ఫ్రీ కాలేజెస్, ఇట్లా ఆశ్రమాలు చాలా పెట్టి అప్పట్లో చూసుకునేదట. ఆమె చనిపోయిందట. సో ఆ చనిపోయిన వాళ్ళు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడే సమాధి లాగా పూడ్చిపెట్టి ఆమె గుర్తుగా ఒక చిన్న పార్కు చిలువ కూడా కట్టారనమాట అప్పట్లో. ఆమె గుర్తుగా కూడా ఇప్పుడు మనకు మంగపట్నంలో ఒక స్కూల్ ఉంది, తెరీసా డిలిమా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇది మంగపట్నం రైల్వే ట్రాక్ అనమాట, ఓల్డ్ది. దీని ఊరి పేరు వచ్చేసి కోడిగండ్లపల్లె అంటారు. సో ఆమె గుర్తుగా ఇప్పుడు ఆ స్కూల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా రన్నింగ్ ఉంది. ఆమె గుర్తుగా కట్టిరంట స్కూల్. అక్కడ ఒక చర్చి కూడా ఉంటది. సో ఈ ప్లేస్ అనేది అదనమాట. దాన్ని మీకు చూపిస్తాను మొత్తము. ఈ ప్లేస్ సంబంధించి దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను మీకు వీడియోలో కనబరుస్తాను గైస్. మన వీడియోలోకి అయితే వెళ్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఏం లేదు, ఇప్పుడు నేను మంగపట్నం ముద్దనూరు మండలమే మంగపట్నం అనే ఒక పంచాయతీ గ్రామ పంచాయతీ అంటారు. ఇక్కడ ఏంటంటే గైస్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే అది కొంచెం చెప్పొచ్చా లేదా దాని గురించి కరెక్ట్ గా క్లారిటీ కూడా ఇక్కడ ఎవరికి లేదు. అడిగినాం కానీ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే నేను ఎంక్వైరీ చేయడంలో నాకు తెలిసిన స్టోరీ ప్రకారం నేను చెప్తాను. ఇన్సిడెంట్ అది జరిగింది, కొంచెం బాధాకరమైన ఇన్సిడెంట్ అనమాట. చెప్పాలా లేదా అనేది కూడా తెలీదు. కాకపోతే ఎందుకో యూట్యూబ్ లో ఒక వీడియో తీద్దాము అని అనిపించింది దీని గురించి నేను తెలుసుకున్నప్పుడు. సో ఆ లొకేషన్ కి అయితే వచ్చినాం గైస్. లొకేషన్ అయితే కొంచెం డేంజరస్ గా ఉంది, రిజర్వాయర్ టైప్ లో ఉంది. చాలా చెట్లు కూడా చూడండి మొత్తము ఎండిపోయి అంతా ఇదైపోయి ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ ఏంటంటే చిన్న ఇది రిజర్వాయర్ ఉన్నది. అక్కడ మీరు చూస్తే ఒక కాలువ కూడా కనిపిస్తుంది మీకు అక్కడ. జూమ్ వేసుకొచ్చింది. మీరు చూస్తే గైస్ కనిపిస్తుంది అనుకుంటాను మీకు. ఇక్కడ కింద మీకు రైట్ సైడ్ లో చూసుకుంటే మీకు అక్కడ వాటర్, అక్కడ ఏదో పైప్ లైన్ కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూస్తే రాళ్ళు కూడా నిలబెట్టారు. అంటే అది మేబీ సమాధి కావచ్చా లేకపోతే ఏంటనేది కూడా నాకు తెలీదు. చూడటానికి అయితే అట్లుంది గైస్. ప్లేస్ అయితే చాలా క్రీపీగా ఉంది. రోడ్లు కూడా చూడండి మీరు, మొత్తం పగిలిపోయి. ముందుకైనా పోతే మనము 4 అడుగులు ముందుకు పోతే మొత్తం వాటర్ అనమాట. ఇప్పుడు పొలంలో దిగాలన్నా కూడా మీరు ఇక్కడ చూస్తే మీరు చూస్తే చూడండి గైస్, ఏవో దిగినట్టున్న ఎనుములు పాడు దిగబడిపోయింది. అంటే గుంతలు పడిపోతుంది. సో అందుకే దిగాలంటే కొంచెం చూసుకొని దిగాలి. డేంజరస్ మంచి కాలు ఇబ్బంది. మీరు ముందు చూస్తే ఇంకా రోడ్ అంతా పగిలిపోయింది. ఇక వాటర్ తప్ప ఏం లేవు అనమాట లొకేషన్ లో. ఇన్సిడెంట్ ఏంటి, అది ఏం జరిగింది అనేది నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత గైస్ మీకు కొంచెం చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను. దగ్గరికి వెళ్ళేదానికైతే నేను పూర్తిగా ట్రై చేస్తాను. ఇదంతా కూడా వాటర్ ఉండేటి గైస్. ఏమంటే వర్షాలు తక్కువ కాబట్టి లేవు. మీరు ఇక్కడ వరకు మామూలు ఇదంతా కూడా వాటరే ఉంటుంది అనుకుంటాను నేను. దాదాపు ఆడదాకా కూడా ఊరు వరకు కూడా ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి లేవు. కొంచెం మంచి టైమే. మీరు అక్కడ చూస్తే చూడండి గైస్, ఒక చిన్న బావిలా కనిపిస్తుంది అక్కడ.
మీరు ఇటు పక్క చూస్తే కూడా దిగబడిపోయినాయి అన్ని మేకలు అంటే దిగి ఎనికి వచ్చేసినట్టున్నాయి. మీరు అక్కడ చూస్తే కూడా ఒక బావి లాగా ఒక చిన్న ఏదో బ్రిడ్జ్ టైప్ లో కనిపిస్తుంది. నీళ్ళు కూడా ఉన్నాయి అక్కడ, మాకైతే కనిపిస్తున్నాయి. మీకు వీడియోలో కరెక్ట్గా వస్తుంది రాదో తెలీదు. ఇక్కడ కూడా చూడండి గాయస్, మొత్తం చెట్లు అన్ని కూడా ఒక ఆకు లేదు, మొద్దులు తప్ప. మీరు జూమ్ వేస్తారు చూడండి, మీకు అన్ని చెట్లు చూపించు అన్ని ఇటు పక్క కూడా. చూస్తుంటే ప్లేస్ చాలా క్రీపీగా ఉంది. ఇటు వస్తే చూడండి అన్ని చెట్లు అంటే కొన్ని మొత్తం తప్పించి ఇంకా ఆకు కూడా లేదనమాట, అన్ని నీళ్ళలోనే ఎండిపోయినాయి. అర్థం కావట్లేదు. నేల అయితే మంచి పైరేసుకునే నేల కాసి ఎందుకు వదిలేశారో తెలియదు, మరి వదిలేశారు మొత్తానికి. చాలా సంవత్సరాల నుంచి వదిలేశారు కాబట్టి అంత చూడండి. తర్వాత దగ్గరికి వెళ్ళి మీకు అది చూసి ఆ ప్లేస్ అంతా కూడా నీళ్లకు చేప ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది తెలియదు, మొత్తం ఒట్టిపోయి ఎండిపోయింది అనమాట. అంటే అది అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమన్నా వచ్చి ఇంకా అట్లనే చనిపోయింది కావచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు చూడండి ప్లాస్టిక్ మాదిరి అయిపోయింది అంతా, అంటే లోపల పురుగులు మొత్తం తినేసినాయి. ఊరికి బయటికి రూపం ఉంది కానీ లోపల ఏం ప్లేస్ ఇంత ఇదిగా ఉంది ప్లేస్ అనేది. అర్థమైపోతుంది అప్పుడే చాలా బ్యాడ్ ఫీల్ వస్తుంది. మీరు చూసుకుంటే కంపల్సరీ పంటలు పండించగలుగుతాను, ఎందుకంటే ఇది పద్ధతి కనబడుతుంది. ప్లస్ బోర్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. మీరు గమనిస్తే ఆ కరెంట్ పోల్ దగ్గర చూడండి, లాస్ట్ లో కరెంట్ పోల్ దగ్గర కూడా ఒకటి ఉన్నట్టుంది. మీకు జూమ్ వేస్తాం చూడండి. మొత్తం బోర్లు ఉన్నాయి, అంటే వరద వచ్చి ఏమన్నా కొట్టుకొని పోయి వదిలేయడం జరిగిందో ఎట్లట్లో తెలీదు. ఇప్పుడైతే పంటలు అయితే పండించలేదు కాదు, చాలా సంవత్సరాలు ఇది చాలా సంవత్సరాలు వదిలేస్తే ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది మెత్తగుందిరా యువతనా చూడండి guys, ఇక్కడ వరకు మనుషులు కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి అవి ఫుడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇది ఊరోళ్ళు గాయస్ ఎవరన్నా ఉంటారు కదా, సాయంత్రం పూట్ల ఏదైనా జాగ్రత్త రే, మెత్తగా ఉంది, చాలా జాగ్రత్తగా రావాలా. కానీ ఇప్పుడు ఓడిపోతుంది పడి వల్ల పోతాను. మీరు చూస్తే చిన్నప్పుడు ఇసుకలో కవ్వాలని మనం ఆడుకునేది అనమాట, అలాంటిది చూడండి పెద్దది శంఖం అంటారు కొంతమంది, ఇవి కూడా అవే అనమాట గవ్వలే, కాకపోతే అన్ని మట్టిలో ఉండిపోయినాయి. వాన కొట్టుకొని వచ్చి చాలా ఉన్నాయి గాయస్, ఇగో ఇదే అదే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని దారిలో పోతా ఉంటే కూడా చాలా చాలా ఉన్నాయి. అంటే నీళ్లు ఎంత గట్టిగా ఉన్నాయి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది కవ్వలు కాదు, యాక్చువల్లీ ఏంటంటే దాంట్లో ఆ నత్తలు అనేటివి స్టే చేస్తాయి అనమాట. ఆ తలొక్కటి బయటకు ఉండి మిగతా దానికి అట్లా ఉంటది, అది సేఫ్టీ కోసం. మనం దాన్ని గవ్వ అంటాము. మీకు చూపిస్తారు చూడండి క్లియర్ గా, చాలా కనిపిస్తున్నాయి. నేను ఒక్కడిని అయితే రాలేదు, ఎందుకంటే వేరే షూట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం కాబట్టి. ఇందాక చూపించాను కదా, ఇందాక చెప్పాను మీకు, పోయిన వీడియోలో కూడా ఇంట్రొడ్యూస్ చేశాను మా టీమ్ మెంబర్స్ ని, వంశీ, హర్షద్, సీను అని చెప్పి. అందరం వచ్చాము. మన ప్లేస్ దగ్గర కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఎవరు వచ్చారు అక్కడికి, వచ్చారు ఎవరు. కంపల్సరీ ఈవినింగ్ టైం అయితే ఎవరో వచ్చి పోతున్నట్టు ఉన్నారు. మాకు అడుగులు అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే చూడండి మీరు ఎంత లోపలికి దిగబడుతున్నాయి. ఒట్టాలు పైకి పోతాయినా, లేదంటే కనుక పూర్తిగా లోపల దిగేసింది అంటే కాలు ఇరుకపోతే మళ్ళీ డేంజర్ పడుతుంది. జాగ్రత్తగా తిందాం. అదే జాగ్రత్తగా చూడండి పక్కన కూడా అయితే ఉన్నాయి. కంపల్సరీ కూడా మంచి మొత్తం చూపిస్తారు మా కెమెరామ్యాన్. మీరు మొత్తం నిదానంగా అంతా చూడండి. తర్వాత ఇన్సిడెంట్ కాలం నుంచి స్టార్ట్ చేసి ఆ బ్రిడ్జ్ అంతా కూడా రావాలి. మీకు ఆ పైన రాళ్ళు గోడ మాదిరి మొత్తం అంతా జూమ్ చేస్తాం, నీట్గా రావాలి. దిగబడుతుంది గాయస్ మేము దగ్గరికి వెళ్తే, సో అందుకు కొంచెం దూరంగానే నిలబడుకున్నాము, మరి దగ్గరికి ఎందుకు అన్నట్టు. నేనైతే ఎంత మెల్లిగా చూడండి, మెత్తగా ఇక్కడ తడి ఎక్కువ వచ్చినట్టు. నేను రా మెల్లిగా నువ్వు ఒకని రా, వాళ్ళిద్దరు మీరు ఉండరా, రానిలే సపోర్ట్ ఉంటుంది. రా మెల్లిగా రా దిగుతా. పొరపాటున దిగబడితే మంచిగా ఎత్తాల పైసలు. అయితే సీన్ పై ఎక్కాక వద్దులే, పైకి వస్తలేదు, ఎక్కకూడదు ఎందుకు ఊరికే. ముందు పోయే పని అయితే ఈ రాళ్ళమ్మడి దిగదు, రాళ్ళమ్మడిపోయి బ్రిడ్జి గమనిస్తే ఒక వస్తే అంత సౌండ్ క్లియర్ గా వినబడుతుంది మనకనంటే ప్లేస్ అనేది ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. మీకు ఒక విషయం చెప్తాను, కరెక్ట్ కాదో మీరే చెప్తారు. అన్నిటికంటే లైఫ్ లో భయం ఎక్కువ ఏదాన్ని చూస్తే అనిపిస్తుంది అంటే నిశ్శబ్దాన్ని చూస్తే భయం అనిపిస్తుంది. ఎందుకంటే సైలెన్స్ అనేది తక్కువ లేదు మనుషులు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము మీరే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఇంట్లో నైట్ టైం ఎవరు లేనప్పుడు, మీ ఇంట్లో కాకపోతే ఎక్కడైనా బయట ఎక్కడైనా ఇట్లా లొకేషన్స్ రండి, రండి, లేదంటే ఏదైనా కొండ మీద కానీ అక్కడ ఎక్కడైనా వెళ్ళండి, ఎవరు లేక ప్లేస్కి వెళ్ళండి. మీరు అక్కడ సైలెన్స్ మీరు గమనిస్తే ప్రతి చిన్న సౌండ్ కూడా మీకు అనిపిస్తుంది అంటే ఒక పెద్ద ధ్వనిలాగా అనిపిస్తుంది అనమాట. అంత అంటే నిశ్శబ్దం అనేది అంత భయంకరంగా ఉంటుంది. తర్వాత ఇంకా భయంకరంగా ఉండేది ఏదంటే చీకటి. మనం ఒక ఫీలింగ్ అనేది మనసులో పడింది అంటే ఆ చీకట్లో ఏం చూసినా అదే ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో నేను ఈ ప్లేస్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందిరా అని అంటే గనక ఒకనొక టైంలో కొన్ని సంవత్సరాల క్రితము మనకి ఇప్పుడు ఎక్కడైతే అక్కడ బ్రిడ్జి మాదిరి కనిపిస్తుందో అక్కడ రైల్వే ట్రాక్ అనేది ఉండేది అనమాట. ఈ మంగపట్నం అనే ఊరు, ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది ఉండేది, కొంచెం ముందున స్టేషన్ కూడా ఉంది. అయితే ఏంటంటే ఒకనొక టైంలో ఈ ప్లేస్ లో అంటే నాకు తెలిసిన స్టోరీ గైస్, ఇది కరెక్టా కాదా అనేది అది ఇంకా మీరే కమెంట్ లో చెప్పండి మీకు తెలిసింటే గనక. నేను ఎవరైనా అడుగుదామని అంటే కూడా ఊర్లో కూడా ఎవరు పెద్దగా మనుషులు లేరు. అందులో ఇది భోజనం టైం అయింది, మేము వేరే షూట్ కొట్టుకుంటే ఆ బ్రిడ్జి దగ్గర యాక్సిడెంట్ అయింది అనమాట. కొంచెం అటు ఇటు అనుకుంటున్నాను, నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలీదు. సో యాక్సిడెంట్ అయ్యి
చాలా మంది చనిపోయినారు అనమాట. ఇక్కడ చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళని వాళ్ళు ఎవరు ఏంటనేది వివరాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి కూడా బాడీస్ అనేటివి పంపించకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేస్ లోనే మొత్తం ఒక పెద్ద, ఇప్పుడు మీకు ఇక్కడ కాంపౌండ్ మాదిరి కనిపిస్తుంది కదా మొత్తం ఈ ప్లేస్ లోనే అనుకుంటాను, మొత్తం అంతా ఒక గుంత అనేది తవ్వేసి దాని లోపల మొత్తం అందరినీ ఒకే గుంతలో బూట్స్ పెట్టి సమాధి మాదిరి అదో చూడండి చూసినారా, మీకు చిన్న స్తూపం మాదిరి కట్టి ఆ శిలువ అనేది పోస్ట్ చేసినారు. ఈ ఫస్ట్ శిలువ ఉండేది ఆ రాయి గోడ మాదిరి కనిపించేంత సమాధి మాదిరి అనమాట. ఆ వెనకాతలు ఇంకో శిలువ కనిపిస్తుంది చూసినారా గైస్, అది ఎగ్జాక్ట్లీ యాక్సిడెంట్ అయిన ప్లేసు. నేను అక్కడ దాకా కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడికే మట్టి అనేది చాలా దిగబడుతుంది, అంత దూరం పోవచ్చా లేదా అనేది అయితే నేను ఆలోచించలేదు. వెళ్తే కనుక మీకు ట్రాక్ అంతా క్లియర్ గా చూపించవచ్చు, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎక్కడ పడిపోయినారు అని చెప్పేసి కూడా. మీరు చూస్తే ఇక్కడ చూడండి చెట్టు కూడా ఇరిగిపోయి పడిపోయిన అంతా ఒట్టిపోయింది అనమాట. అంతా ఘోరంగా ఉంది అసలు. స్మెల్ అయితే నాకు అసలు అవ్వట్లేదు, కడుపు తిప్పేస్తాను ఇప్పటికే. ఎక్కువసేపు ఉండడానికి కూడా నేను ఏమంటారు ఆ స్మెల్ భరించలేకపోతున్నా. కాకపోతే ఏంటంటే వీడియో చేయడం కోసము ఉన్నాం అంతే. అదే గైస్ ఇక్కడ చేయాల్సి వచ్చింది అని అయితే నాకు తెలియదు గైస్, మీకు ఎగ్జాక్ట్లీ చెప్తున్నా చూడండి. అక్కడ 4 బోర్డులు కనిపిస్తున్నాయి, అక్కడ ఒక శిలువ కనిపిస్తుంది. నన్ను అడిగితే 100కి 100 నేనైతే చెప్పగలుగుతాను యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ అదే. సో ఇప్పుడు ఏమైందంటే ట్రాక్ అనేది ఇక్కడ తీసేసి, అంటే ఈ వాటర్ లో ఆ ట్రాక్ మునిగిపోయి సరిగా లేకపోవడం, ఈ ట్రైన్ లో రాకపోకలు ఇబ్బంది అని చెప్పి ఇప్పుడు ట్రాక్ అనేది మార్చారనమాట. ఇది ఓల్డ్ ట్రాక్, ఇప్పుడైతే ఏం లేదు నాకు తెలిసి. అందుకే గడ్డి కూడా మీరు చూస్తే ఇష్టం వచ్చినట్టు బలకపోయింది. ఆ పక్క చూడండి. అదే నేనైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను గాయస్, చూసి ముందుకైతే వెళ్తాను ఒకసారి. ఇక్కడ వాటర్ పాలా చూస్తే ఇక్కడ పైకి వెళ్ళొచ్చా లేదా అని కూడా నాకు తెలియదు, ఎందుకంటే సమాధి అంటారు కాబట్టి. లేదు గైస్, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రూమ్ వేసి మొత్తం అవ్వాలి, మొత్తం అవే. ఇక్కడ చూడండి ఈడే దాదాపు కొన్ని వందలు ఉంటాయి, ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. అంటే చూసుకోండి మీరు ఇక్కడ వాటర్ కూడా చూడండి ఎంత మురికి ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టేసినారు, ఇప్పుడు నరికి వదిలేసినారు. అవంతా నీళ్ళకి తడిసి ఎండకి ఎండి అంత తుప్పు పట్టిపోయినాయి. మీకు అక్కడ చూస్తే మెట్లు కూడా కనిపిస్తున్నాయి గైస్. ఆ మెట్ల దగ్గర నుంచి ఆ పైన ట్రాక్ ఉంది, మీరు చూస్తే ఆ గడ్డికి అటుగడ్డికి ఇటుగడ్డికి మధ్యలో స్పేస్ కూడా ఉంది. మీరు గమనిస్తే నాకు తెలిసి ఆ స్పేసే ట్రాక్. ఆ ట్రాక్ మూసివేయబడింది అని చెప్పేదానికి ఆ బోర్డులు సిగ్నల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నేను ప్లేస్ అయితే ఇది గైస్, ప్లేస్ అయితే చాలా నిశ్శబ్దంగా ఉంది, చాలా డస్టీగా ఉంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరు పక్క చూసుకుంటే మీరు చూడండి బైకులు మేము ఎక్కడ పెట్టేసి వచ్చినాము, ఎంత దూరం నడిచి వచ్చినాము అనేది మీకు తెలుస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఎంతో జూమ్ చేస్తే తప్ప బైకులు అనేది బొమ్మలాగా కనిపిస్తుంటాయి మీకు, అంత దూరం ఉన్నాం మేము. అంటే ఇదంతా బైక్ అయితే రాదు, ఎందుకంటే చాలా బురదంది, ఎరకపోతే ఖచ్చితంగా. మీరు ఇక్కడ చూస్తే కాంపౌండ్ మాదిరి కూడా ఇటు సైడ్ ఎందుకు అంతా కట్టినారు దాని చుట్టుపక్కల, అటుపక్క పడిపోయినట్టుంది, ఇటుపక్క అయితే ఉంది. మొత్తం వర్షం పడిందంటే అంతా మునిగిపోతుంది, నాకు తెలిసి దీనిపైకి కూడా వచ్చేస్తాయి నీళ్లు, ఎందుకంటే అటుపక్క ముందు పోతే పెద్ద పెద్ద చెట్లే మునిగిపోయినాయి. నేను మీకు వీడియోలో వేయలేదు, మేమైతే ముందుకు వెళ్ళేసి వచ్చాము. ఓకే ఓకే, మీరు చూస్తే గైస్ మంగపట్నం అని చెప్పేసి మనకు రైల్వే స్టేషన్ లో బోర్డు వేస్తారు కదా చూడండి, ఇగో ఇది. ఇక్కడ కూడా ఏం చేశారంటే మొత్తం కాంపౌండ్ కట్టేసినారు ఈ ప్లేస్ అంతా కూడా. ట్రాక్ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ నుంచి రావాలి, అప్పుడు ఉంది, ఇప్పుడు తీసేసి ఇక్కడ ఈ ప్లేస్ లో మేబీ ట్రాక్ ఉంది, సింగిల్ ట్రాక్ డబుల్ ట్రాక్, అది తీసేసి ఇప్పుడు కొత్త ట్రాక్ అక్కడ నుంచి వేసుకున్నారు అనమాట. ప్లేస్ అనేది ఇక్కడ ఆపేసినారు, అంటే ట్రైన్లు ఈ పక్క నుంచి రాకుండా ఆపేసినారు. మొత్తం చెట్లన్నీ ఎండిపోయి అంతా ఇది అయిపోయింది. ఇక్కడ చూసే బోర్డు అయితే మనకు కనిపిస్తుంది, చిన్న ప్లాట్ఫామ్ కొత్త మనకి కింద కూడా మంగపట్నం అనిపిస్తున్నాయి. ఇదనమాట ఇక్కడ చూస్తే మనకు అన్ని బోర్డులు కూడా పెట్టినారు, ఒకసారి మీకు ఆ బోర్డులు కూడా చూపిస్తా. దాదాపుగా 1858, 59 అంటే కన్నా ఆల్మోస్ట్ ఆల్ 170 సంవత్సరాల పైన, అంటే ఆల్మోస్ట్ 200 దగ్గర వస్తుంది అనమాట. చూడండి మీకు ఇందాక మనం పోయినాం కదా ప్లేస్, అక్కడ అంతా వాటర్ ఉంది, అక్కడ మాకు మొత్తం బోర్డు మీద ఉంది చూడండి, మీకు క్లియర్ గా దాని మీద కొంచెం మ్యాటర్ కూడా ఉంది. మీకు ఫోటో కూడా నేను క్లిప్ సపరేట్ గా వేస్తాను వీడియోలో. ఇక్కడ మీరు చూస్తే ఇది బ్రిటిషర్స్ అనేది అయితే నిజమే గాయస్, ఎందుకంటే అప్పుడు వాళ్ళే పరిపాలిస్తున్నాయి కాబట్టి వాళ్ళ హయాంలోనే జరిగింది ఇది. సో చాలా పాత ఇన్సిడెంట్ అనే చెప్పాలి. అక్కడ డేట్ కూడా వేసినారు, అది ఎప్పుడైంది, ఏ రోజున కట్టినారు, ఓకే, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. దాంట్లో ముఖ్యంగా ఎవరో ఒక ఆమె చనిపోయిందని చెప్పేసి ఆమె కోసం చేసినట్టున్నారు గాయస్ అది.
దాంట్లో మొత్తం 61 మంది హిందువులు ఇంకా ఏదో బోర్డు అయితే వేసినారు, నాకు క్లియర్ గా కనబడట్లేదు. 10 euro. చాలా మంది అయితే చనిపోయినారు. ఆ బోర్డు వేసింది 120 ఏళ్ల క్రితం అంటే ఆ బోర్డు వేసి కూడా దాదాపు మనకు ఒక 50 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఇప్పుడు మా నాన్నగారు పుట్టినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు వేసి పెట్టినారు బోర్డు అది. సో చాలా పాత ప్లేస్, చాలా క్రీపీగా కూడా ఉంది, అంటే డేంజరస్ గా ఉంది ప్లేస్ అనేది. మీకు ఆ క్లిప్ అయితే గాయస్ నేను సపరేట్ గా ఫోటో తీసుకొని నీట్ గా మీకైతే వేస్తాను. నేనైతే అది అనుకుంటాను గాయస్, నిజం ఏంటి అనేది నాకు కరెక్ట్ గా అయితే తెలీదు. మరి తెలియనప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తానని మీరు అడగొచ్చు. ఈ ప్లేస్ అనేది నేను వేరే ప్లేస్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఒకసారి చూపించండి అన్న అని చెప్పేసి అన్నారు కొంతమంది. సో దాని గురించి మేము రావడం జరిగింది, చూపించడం జరిగింది. మీరు చూస్తే గాయస్ ఇదన్నమాట. మీకు కెమెరా రొటేట్ కాదు సార్, ఇది చూడండి నీట్ గా మీకు ఇక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ట్రాక్ మూసేసినారు అనే దానికి సిగ్నల్. ఇక్కడ షిలో పెట్టినారు కదా, అది జరిగిన ప్లేసు. ఈ మెట్లు పైకి ట్రాక్ మీదకి వెళ్ళేదానికి మీరు చూస్తే ఆ స్పేస్ కూడా ఉంది, నేను వెళ్ళొచ్చు. వాటర్ అంతా ఉన్నాయి, వాటర్ లో పడి ఇప్పుడు ఆ రోజు దాంట్లో నేను వెళ్ళలేను. ఇది గాయస్ వీళ్ళంతా చూడండి మా టీం మెంబర్స్ తో వేరే వీడియో తీసి అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాను అనమాట నేను. ఇది అతని కెమెరామ్యాన్ సీను అనమాట, పక్కన హర్షద్, ఈ పక్కన వంశీ. మీరు చూస్తే చూడండి ఇందాక మేము నడుచుకుంటూ రాకముందు ఎవరో వచ్చినట్టున్నారు, ఎంత లోపలికి పడ్డాయో. మేమేంటంటే కొంచెం ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, ఎండకు కొంచెం కొట్టినట్టుంది, మరి ఇంత దారుణం అయితే దిగలేదు కానీ కొంచెం అయితే దిగుతుంది గాయస్. సో ఇది చెట్లు కూడా చూడండి మీరు మొత్తం అన్ని. ఇది గాయస్ ఈ ప్లేస్ గురించి. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి.